హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేను ఫ్రీగా ఉండే టైంలో ఏం చేస్తానో చూపిస్తానండి. ఇక్కడైతే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. నాకు టైం దొరికినప్పుడు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇలా అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు బ్లౌజెస్ కుట్టడం అంటే చాలా ఈజీగా కుడతానన్నమాట. మిగతా అన్నింటికన్నా ఈ బ్లౌజ్ కుట్టడం అయితే నాకైతే చాలా ఈజీ అండి. నేనైతే 4 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేయడానికి కట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్‌నైతే మెజర్‌మెంట్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇంకా 3 బ్లౌజెస్ ఉన్నాయి కదండీ! అవి కూడా నీట్‌గా అయితే ఇలాగా 1 బై 1 పెట్టుకొని మొత్తం అంతా ఎక్కడ ముడతలు లేకుండా చెక్ చేసుకొని నీట్‌గా పెట్టుకుంటే మనం 3 బ్లౌజెస్ కూడా ఒకేసారి అయితే ఇలా కట్ చేసుకోవచ్చండి. మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదండీ! దాని మీద అయితే మనం ఇంకా కట్ చేసుకోవడమే. ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా కట్ చేసుకుంటే మనం తక్కువ టైంలో చాలా ఎక్కువ బ్లౌజెస్ అనేది కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవచ్చండి. నేనైతే ఒకరోజు కటింగ్ పెట్టుకున్న తర్వాత అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుని నెక్స్ట్ డే అయితే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ చూసారా, మంచిగా 3 బ్లౌజెస్ కూడా చక్కగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నప్పుడు మన సిజర్ కూడా మంచిగా ఉంటే ఈజీగా అయితే కట్ అవుతూ ఉంటుందండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాగ స్టిచ్చింగ్ చేయడం, ఇలాంటివి ఏమన్నా కటింగ్ చేసి పెట్టుకోవడం చేస్తూ ఉంటానండి. నేను టైలర్‌నేమి కాదు. జస్ట్ ఇంట్లో మాత్రమే కుడతాననమాట. మా ఇంట్లో అవసరమైనవి మాత్రమే కుట్టుతూ ఉంటానండి. ఇంకైతే కట్ చేయడం అయితే అయిపోయిందండి. కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ 3 పీసెస్ కూడా మంచిగా నీట్‌గా అయితే వస్తాయన్నమాట. ఒకే లెవెల్ తోటైతే ఇదిగోండి 3 పీసెస్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇక ఇదైతే ఫ్రంట్ అండి. ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ ఇంకా క్రాస్ బెల్ట్ ఇవన్నీ కూడా ఇదే విధంగా అయితే నీట్‌గా అయితే నేను ఇలా మార్క్ చేసుకొని అయితే కట్ చేసేసుకుంటున్నానండి. నేనైతే వ్లాగ్స్ అండ్ షార్ట్స్ కూడా చాలా లేట్‌గా పెడుతున్నానండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల అండ్ హెల్త్ కూడా వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదనమాట. ఎందుకంటే సీజన్ మారుతుంది కదండీ! కొంచెం వింటర్ సీజన్ వచ్చింది కాబట్టి వాయిస్ అది బాగోలేదు అని చెప్పి నేనైతే కొంచెం డిలే చేస్తున్నానండి. అయినా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే హ్యాండ్స్ కూడా అయితే కట్ చేసేసుకున్నానండి. ఇంక నేను కట్ చేసినవన్నీ మీకు వన్ బై వన్ చూపిస్తానండి. నేను ఈ విధంగా కట్ చేసిన ఐడియా మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా ఇదైతే నచ్చుతది. మీ టైం కూడా సేవ్ అవుతదనమాట. 4 బ్లౌజెస్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నానండి. కటింగ్ అయిన తరువాత బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలండి. తరువాత అయితే నేనింకా బ్లౌజెస్ కూడా స్టిచ్ చేశానండి. చాలా మంచిగా అయితే సెట్ అవునాయండి. నెక్స్ట్ వీలైతే ఆ బ్లౌజెస్ ఎలా ఉన్నాయనేవి కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇలా అయితే బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేసానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియాన్సీ వ్లాగ్స్.